4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం చదివితే. కానీ కాశీపట్టణం వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉన్నాడనుకోండి, వాడు 4 వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో. ఏమి ఎక్కడి నుంచి వస్తుందా ఫలితం రమ్మంటే? ఏమి చెయ్యమని లేదు. కాశీ వచ్చి 5 రాత్రులు 5 పవళ్ళు ఉండు చాలు. భగవద్భజన చేసుకో, పెద్దల సేవ చేసుకో, గురువుగారి సేవ చేసుకో, ఈశ్వరుడు యొక్క నామం పలుకు, చక్కగా భజన చేసుకుంటూ గడుపు, భగవన్నామ సంకీర్తనం చెయ్యి, ప్రవచనం విను, పుణ్యకథ పఠనము చేస్తుండు, శివనామము చెప్తుండు, విష్ణునామమును కీర్తిస్తుండు, దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు. ఇలా ఉన్నంత మాత్రం చేత రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది. ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి. పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు. కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఇది చేశాను, నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అది అనుభవింపచేసేస్తాడు. ఒక మంచి సుఖాన్నో దాన్ని ఇచ్చేస్తాడు. మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి, మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం. మీరు అడిగారే, నాకు భోగం కావాలన్నారు, నీ చెప్పులు అట్టుకొచ్చేవాడు పెడతాడు నీ కాళ్ళ ముందు. పెట్టారా లేదా? ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తారు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడంగా అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఈశ్వరా నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం